వెల్కమ్ టు బీడిఎల్ తెలుగు టెక్ ట్యూటోరియల్స్. ఇప్పుడు మనం ఫోటో డైరెక్టర్ విండోస్ 10లో ఫోటో డైరెక్టర్ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఫోటో డైరెక్టర్లో మనం వీడియో స్లైడ్ షో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. వీడియోకి సంబంధించిన స్లైడ్ షో ఎలా తయారు చేయడం తెలుసుకుందాం. ఫోటో డైరెక్టర్ ఇక్కడ ఉంది, దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఫోటో డైరెక్టర్ క్లిక్ చేస్తున్నాను. ఫోటో డైరెక్టర్ క్లిక్ చేశాను. ఈ విధంగా ఫోటో డైరెక్టర్ ఓపెన్ అవుతుంది. కొంచెం టైం పడుతుంది. ఈలోగా నేను ఫొటోస్ కొన్ని రెడీ చేసి ఉంచుకున్నాను. ఆ ఫొటోస్ని మనం స్లైడ్ షో కింద తయారు చేస్తాం. స్లైడ్ షో తయారు చేసిన తర్వాత దానికి ఏదైనా మ్యూజిక్ కూడా యాడ్ చేయడం ఎలాగో చెప్తాను. ముందు స్లైడ్ షో తయారయ్యాక తర్వాత దానికి మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి అనేది తర్వాత మీకు చెప్తాను. ఫోటో డైరెక్టర్ ఓపెన్ అవుతుంది. ఫోటో డైరెక్టర్ 8 ఇది విండోస్ 10లో ఇన్స్టాల్ అవుతుంది. విండోస్ 7, 8 వాటిలో ఇన్స్టాల్ అవ్వదు. విండోస్ 10లో మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీ సాఫ్ట్వేర్ ఉంది, పెయిడ్ సాఫ్ట్వేర్ ఉంది. నేనైతే ఫ్రీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇది కొంతకాలం వాడిన తర్వాత పెయిడ్ సాఫ్ట్వేర్గా మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే నేను ఫ్రీ సాఫ్ట్వేర్లో ఎలాగా మనం స్లైడ్స్ చేయాలో చెప్తాను. ఇవి కొన్ని ఉన్నాయి ఆల్రెడీ. నేను స్లైడ్ కొన్ని కాపీ చేసి ఉన్నాయి, వాటిని డిలీట్ చేస్తున్నాను. ఈ స్లైడ్స్ అన్నింటినీ డిలీట్ చేసేయాలి. క్లియర్ ఆల్ అని క్లిక్ చేస్తే అన్నీ క్లియర్ అయిపోతాయి. క్లియర్ ఆల్ అన్ని క్లిక్ చేస్తే అన్ని క్లిక్ అయిపోయి. ఇప్పుడు చూసారా, ఇక్కడ లైబ్రరీ, అడ్జస్ట్మెంట్, ఎడిట్, లేయర్స్, ప్రింట్ ఇవన్నీ మనకు అనవసరం. ముందు ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్ అని ఉంది చూసారా, ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్ ఫొటోస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇంపోర్ట్ ఫొటోస్లో క్లిక్ చేయండి. అప్పుడు మన ఫొటోస్ ఉన్న ఫోల్డర్ అడుగుతుంది. అది మన ఫొటోస్ ఉన్న ఫోల్డర్ బ్రౌజ్ చేస్తున్నాను. డెస్క్టాప్ మీద ఉంది ఫోటో ఫోల్డర్. ఈ ఫోటో ఫోల్డర్లో నేను శ్రీముఖి ఫోటోలు కొన్ని కలెక్ట్ చేసి ఉంచాను. శ్రీముఖి స్ట్రీట్స్ ఇవన్నీ ఫోటోలు దాదాపు ఒక 150 వరకు ఉంటాయి. వీటినన్నింటినీ కూడా నేను కాపీ చేస్తున్నాను. కంట్రోల్ చేయకూడదు, అన్ని ఫోటోలు సెలెక్ట్ అయిపోతాయి. డెస్క్టాప్ మీద ఉంది. డెస్క్టాప్ మీద ఈ ఫోటోలన్నీ కంట్రోల్ చేయకూడదు. కంట్రోల్ చేస్తే అన్ని కాపీ అయిపోతాయి. మళ్ళీ ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఇంకా కొన్ని ఇక్కడ ఉండిపోయి ఇవి కూడా డిలీట్ చేసిద్దాం. అన్నీ అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఫైల్లోకి వెళ్దాం. ఓపెన్లోకి ఇంపోర్ట్ ఫొటోస్ ఇందాక అనుకున్నాం కదా, శ్రీముఖి ఫొటోస్ కాపీ చేద్దాం. శ్రీముఖి ఫొటోస్ కంట్రోల్ చేయకూడదండి, అన్ని కాపీ అవుతాయి. ఓపెన్ అన్ని కాపీ అయిపోతుంది. అన్ని కాపీ అవుతాయి. ఫోటోలు అన్నీ కాపీ అయిపోయి. కాపీ అయిన తర్వాత అన్నీ కాపీ అయ్యో లేదో చూసుకోండి. అయిపోయి అన్నీ ఒక్కొక్కటి స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని మెల్లిగా తీసుకుంటుంది. తర్వాత ఇంపోర్ట్ క్లిక్ చేయండి. ఇంపోర్ట్ క్లిక్ చేస్తే మనకి ఫోటో డైరెక్టర్లోకి అన్ని ఫోటోలు ఇంపోర్ట్ అయిపోతాయి. ఇంపోర్ట్ అయిన తర్వాత ఒక్కొక్క ఫోటోకి ఎంత టైం తీసుకోవాలనేది అడుగుతుంది. ఇక్కడ 6 సెకండ్స్ పెట్టండి. 6 సెకండ్స్ నేను పెట్టట్లేదు, ఎందుకంటే 100 పైన ఫోటోలు ఉన్నాయి. 100 పైన ఫోటోలు ఒక్కొక్క దానికి 6 అంటే 600 సెకండ్స్ అయిపోతుంది. 600 సెకండ్స్ అంటే దాదాపు 10 నిమిషాలు అవుతుంది. కాబట్టి
6 కాకుండా నేను 4 పెడుతున్నాను. 4 అంటే 400 సెకండ్స్ అనమాట. దాదాపు 3-4 నిమిషాలు అలా పడుతుంది. బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్లిక్ చేయకండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్లిక్ చేస్తే ఈ ఫోటో డైరెక్టర్ ఇచ్చిన మ్యూజిక్స్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మ్యూజిక్స్ మనకి పెయిడ్ మ్యూజిక్స్ ఉంటాయి. దానివల్ల మీరు ఆ వీడియోని కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది. కాబట్టి ఇది క్లిక్ చేయకండి. ముందు స్లైడ్ షో మాత్రం కాపీ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు అన్నీ కాపీ అవుతున్నాయి ఫోటోలన్నీ. ప్రిపేరింగ్ స్లైడ్ షో. ప్రిపేరింగ్ స్లైడ్ షో అని వస్తుంది కదా. ప్రిపేరింగ్ స్లైడ్ షో అని వస్తుంది కదా. అయిపోయింది. స్లైడ్ షో స్టార్ట్ అవుతుంది. మీ స్లైడ్ షో బ్యాక్ కొట్టండి, ఎస్కేప్ కొట్టండి. ఇదంతా స్లైడ్ షో అనమాట. ఏం చేస్తారంటే ఇక్కడ ప్రొడ్యూస్ అని చేస్తారా, ఇక్కడ ప్రొడ్యూస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. MPG4WMV అని వస్తుంది. FBG మీద క్లిక్ చేయకండి, అది ఫ్రీ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయదు. WMV క్లిక్ చేయండి. WV క్లిక్ చేసి ప్రొడ్యూస్ క్లిక్ చేయండి. ప్రొడ్యూస్ అవుతుంది. స్లైడ్ షో తయారవుతుంది. స్లైడ్ షో తయారవుతుంది. ప్రిపేరింగ్ స్లైడ్ షో ప్రొడక్షన్. మన వీడియో ఇక్కడ కాపీ చూడండి, ఇక్కడ కాపీ అయింది. క్లిక్ చేస్తున్నాను. శ్రీముఖి సరైంది. శ్రీముఖి స్లైడ్ షో రెడీ అయిపోయింది కదా. దీన్ని
నేనేం చేస్తానంటే డెస్క్టాప్ మీద కాపీ చేస్తాను. కాపీ చేశాను ఆల్రెడీ. ముందున వేరే ఉన్న ఒక స్లైడ్ ఒకటి కట్ చేస్తాను. అది దీనిలోకి రాదు. ఈ స్లైడ్ షోని ఏం చేస్తానంటే విఎస్డిసి ఓపెన్ చేసుకొని విఎస్డిసిలో ఆ స్లైడ్ షోకి నో కాపీరైట్ మ్యూజిక్ ఒకటి యాడ్ చేసి ఒక వీడియో తయారు చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.